హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మనీ వ్లాగ్స్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజైతే వ్లాగ్ చేస్తున్నానండి. చాలా రోజుల తర్వాత బయటకు వచ్చాను కాబట్టి ఒక వ్లాగ్ చేయాలనిపించింది. సో వచ్చి రాగానే డీర్ నాకు కనిపించింది. సో జూ పక్కనే అయి ఉండటం వల్ల ఆ డీర్స్ అనేవి రోడ్స్ మీదకి రావడం అనేది జరుగుతుంది అప్పుడప్పుడు. సో నాకు చాలా క్యూట్ గా అనిపించింది, ఇది క్యాప్చర్ చేశాను. సో నేను మెయిన్ ఈ వ్లాగ్ చేయడానికి రీజన్ ఏంటంటే ఆ వైజాగ్ ఉత్సవాలు అయిపోయాయండి. సో లాస్ట్ డే మాట ఆ రోజు వైజాగ్ ఉత్సవాల్లో భాగంగా ఫ్లవర్ షో పెట్టారు సెంట్రల్ పార్క్ లో. సో వెళ్దామని చెప్పేసి అని బయటకు వచ్చామన్నమాట. సో బీచ్ రోడ్ లోకి వచ్చేసరికి చూడండి, అక్కడ ఫ్లాగ్స్ కలర్స్ కనిపిస్తున్నాయి కదా. అది అక్కడ గ్లాస్ బ్రిడ్జ్ మాట. నేను ఇంకా వెళ్ళాలి. కానీ అంటే ఈ మధ్య కాలంలో అసలు బయటికి రావడం నేను తగ్గించేశాను కొన్ని రీజన్స్ వల్ల. సో వెళ్ళాలి ఒక రోజు, వెళ్ళి బ్లాగ్ చేయాలని ఉంది నాకు కూడా. సో మేమైతే ఇప్పుడైతే ఫ్లవర్ షోకి సెంట్రల్ పార్క్ కి బయలుదేరామన్నమాట. నేను మా హస్బెండ్ బయలుదేరాము. సో మా అబ్బాయిని కాలేజ్ లో పికప్ చేసుకోవాలి. సో తన్ని కాలేజ్ లో పికప్ చేసుకుని అటు వెళ్దామని 7 o'clock కల్లా మేము బయలుదేరితే మా బాబేమో తన కాలేజ్ అయ్యేసరికి 8 అయింది. సో 1 hour అక్కడే వెయిట్ చేసి పిక్ చేసుకుని లాస్ట్ కి మేము పార్క్ అయితే వచ్చాం. 9 o'clock కి ఫ్లవర్ షో క్లోజ్ అండ్ టుడే లాస్ట్ అని చెప్పేసి అని అన్నారు. సో 3 days ఉంది అది. మేము 3rd day వెళ్ళామన్నమాట. అంటే కొంచెం బిజీగా అయ్యింది, వెళ్ళడానికి అవ్వలేదు. సో ఈ రోజు ఎలాగైనా వెళ్ళాలి అని చెప్పేసి అని ఇంకా డిసైడ్ అయ్యి బయలుదేరి వచ్చాము. సో అక్కడికి వచ్చేసరికి పార్కింగ్ లేదు, అసలు ఫుల్ రష్ ఉండింది, చాలా చాలా రష్ ఉంది. సో చూసుకుని మొత్తం మీద పార్కింగ్ ఏదో విధంగా దొరికింది, తీసుకుని మేమైతే లోపలికి బయలుదేరాము. సో ఫ్లవర్ షో లాస్ట్ డే అవడం వల్ల ఏంటో తెలియదు కానీ చాలా క్రౌడ్ ఉంది. పార్కింగ్ కూడా చెప్పాను కదండి, చాలా చాలా కష్టం అనిపించింది. సో ఇది ఎంట్రన్స్ లో మాట. ఎంట్రన్స్ నుంచి లోపలికి నడుచుకుని వెళ్ళడం కూడా చాలా క్రౌడ్ మధ్యలోంచి నడుచుకుని వెళ్ళాము. లోపలికి ఎంట్రన్స్ లోపల నుంచి వెళ్ళేసరికి ఒక 15 minutes అట్లా పట్టింది, ఎందుకంటే క్రౌడ్ అలా ఉంది. మీకు ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, క్రౌడ్ ఎలా ఉందో, ఏ రేంజ్ లో ఉందనేది అర్థమవుతుంది. అండ్ ఫ్లవర్ షో అంటే ఎవ్రీ ఇయర్, అంటే ప్రతిసారి కూడా వైజాగ్ లో పెడుతూనే ఉంటారు. అంతకు ముందు అయితే ఒక 10 years బ్యాక్ అయితే యూడా పార్క్ లో పెట్టేవారు. కానీ ఎప్పుడైతే సెంట్రల్ పార్క్ స్టార్ట్ అయిందో ఇంకప్పటి నుంచి సెంట్రల్ పార్క్ లో స్టార్ట్ చేశారు ఫ్లవర్ షో. ఉడా పార్క్ లో కూడా చాలా బాగా చేసేవారు. సో ఇక్కడ కూడా బాగుంటుంది. ఇప్పుడు సెంట్రల్ పార్క్ లో పెట్టినప్పటి నుంచి కూడా మేము వెళ్ళాము ఒక 2-3 times. సో సేమ్ ఉండింది, ఏమీ డిఫరెంట్ గా అంటే కొంచెం ఒక సైకత శిల్పాలు తప్ప మిగతా అంతా కూడా చాలా కామన్ గా అనిపించింది. కానీ చాలా బాగుంది, అందంగా. ఫ్లవర్ షో అంటే అందమే కదండి. సో చాలా చాలా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ తో, డెకరేషన్స్ తో అసలు చాలా బాగుంది. కానీ మేము వెళ్ళేసరికి 3rd day అయినా సరే ఫ్లవర్స్ అనేవి ఎక్కడ వాడిపోలేదు, చాలా బాగుంది. కానీ ఏంటంటే 3rd day కాబట్టి ఇంకా ఫ్లవర్స్ ని అందరూ కూడా తీసుకుని వెళ్ళిపోతున్నారు, మొత్తం లాగి పట్టుకుని వెళ్ళిపోతున్నారు. సో మేము వెళ్ళేసరికి ఇంకా లేట్ అయింది కాబట్టి కిందనున్న ఫ్లవర్స్ అన్ని కూడా తీసేశారు. సో ఇలా ఫ్లవర్ డెకరేషన్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. చాలా వరకు కూడా చామంతి పూలు, బంతి పూలు అండ్ రోజెస్ తోటి ఫ్లవర్స్ అనేవి డెకరేట్ చేశారు అక్కడ. ఇంకా ఇలాగ ఆర్చెస్ లాగా పెట్టి డెకరేట్ చేశారు, చాలా బాగున్నాయి. కొన్ని అయితే క్రోటన్స్ కూడా పెట్టారు, చాలా అందంగా కనిపిస్తున్నాయి చూడడానికి ఆ లైటింగ్స్ లో. కొంచెం ఎర్లీగా వెళ్లాల్సింది అని చెప్పేసి అని అనిపించింది, ఎందుకంటే కొంచెం లైటింగ్ ఉంటే డే లైట్ లో అసలు ఎలా ఉండేదో ఇది అని చెప్పేసి అని అనిపించింది. కానీ మాకు వీలవ్వలేదు, ఎందుకంటే మా బాబు కాలేజ్ వలన అతనికి కొంచెం ఎగ్జామ్స్ అవి జరుగుతున్నాయి కాబట్టి ప్రిపరేషన్ లో ఉన్నాడు. సో తను ఇంకా డిస్టర్బెన్స్ చేయడం ఎందుకు, తన కాలేజ్ అయిన తర్వాత వెళ్దాం అని చెప్పేసి అని ఇంకా మేమైతే లేట్ గానే బయలుదేరాము. మేము లోపలికి వచ్చేసరికి 8 అయిపోయిందిలేండి.
8 దాటేసింది. ఒక హాఫ్ అన్ అవర్ అలాగా మొత్తం అంతా తిరిగి చూసేసాము. చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అయితే మాత్రం. కాకపోతే అక్కడ ఈ కొత్తగా ఇలా సైకత శిల్పాలు పెట్టారండి. ఇసుకతోటి ఒక శిల్పాలు చేస్తారు కదా, వాటిని అలా చేసి పెట్టారు. చాలా బాగుంది. ఇది ఒక్కటే కొత్తగా ఈ ఇయర్ యాడ్ అయింది మాట. సో దానికి ఫుల్ గా చుట్టూ కూడా ఇలా ఫ్లవర్స్ తో డెకరేషన్ చేశారు. కానీ లాస్ట్ డే అవడం వల్ల ఎక్కడికి వెళ్ళి ఒక ఫోటో తీసుకుందామన్నా, కొంచెం వీడియో తీద్దామన్నా కూడా అసలు ఛాన్స్ ఇవ్వట్లేదు. అందరూ కూడా ఫొటోస్ కి చాలా క్యూ ఉంది మాట. పెద్ద పెద్ద క్యూస్ ఉన్నాయి. నేను జస్ట్ ఆ శిల్పాలని, నెక్స్ట్ ఆ ఫ్లవర్స్ ని అలా వీడియో చేసుకుని వచ్చేసాను. ఫొటోస్ కూడా చాలా తక్కువ తీసుకున్నాము. అసలు ఫొటోస్ తీసుకోవడానికి కూడా ఛాన్స్ లేదన్నమాట. ఇంకా లాస్ట్ మినిట్ అవడం వల్ల ఇంకా అసలే రష్ ఎక్కువైపోయింది. అసలు ఎవరు ఛాన్స్ 1% ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. ఒకవేళ అక్కడికి వెళ్ళి ఫోటోల కోసం నిలబడుతుంటే మన ఫొటోస్ లో ఇంకొకరు వస్తూ ఉంటారన్నమాట. అందుకే ఇంకా ఛాన్స్ తీసుకోదలుచుకోలేదు. ఇంకా అలా చూసుకుని ఫౌంటైన్ దగ్గరికి వచ్చాము. ఫౌంటైన్ చాలా బాగుంది. అండ్ ఇవన్నీ కూడా అంటే ఓన్లీ ఫ్లవర్ డెకరేషన్ పెట్టినప్పుడు మాత్రమే లోపలికి వస్తూ ఉంటాం సెంట్రల్ పార్క్. అందరికీ కూడా అంతే అనుకుంటా. అంతవరకు కూడా అసలు సెంట్రల్ పార్క్ లో ఎప్పుడు కూడా క్రౌడ్ ఉండదు. సో ఇది చూడండి, టవర్ లాగా, రౌండ్ టవర్ లాగా కట్టారు. అది ఫ్లవర్స్ తో డెకరేషన్ చేశారు. వైట్ అండ్ మెరూన్ కలర్ రోజెస్ తోటి బాగుంది. ఇక్కడైతే పీకాక్ పెట్టారు. మొత్తం ఫ్లవర్స్ అంతా కూడా టైల్ కి డెకరేట్ చేశారు పీకాక్ కి. సో ఇక్కడ కూడా ఫొటోస్ నడుస్తున్నాయి. సో ఇక్కడ ఒక కలసం పెట్టారు, మొత్తం బంతి పూలతో పెట్టారు. చాలా చాలా బాగుంది. సో ఇది మాత్రం చాలా అట్రాక్టివ్ గా అనిపించింది. కలసం చాలా చాలా బాగా డెకరేట్ చేశారు కదండి. నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు కొంచెం కూడా స్పేస్ అనేది ఇవ్వట్లేదు. ఫొటోస్ అన్నట్టుంది. సో ఇంకా ఇలా ఆర్చ్ లా పెట్టారు. ఆర్చ్ నుంచి కిందకి వెళ్తే మొత్తం ఫ్లవర్ డెకరేషన్ కిందనంతా కూడా. సో చాలా బాగుంది. అలా చూసుకుంటూ కిందకి వెళ్ళామన్నమాట. స్టెప్స్ దిగి వెళ్ళాలి కిందకి. సో అక్కడ అయితే ఇంకా ఫ్లవర్స్ అనేవి చాలా ఎక్కువ డెకరేట్ చేశారు. దాంట్లో భాగంగా ఇది ఒక బాల్ లా డెకరేట్ చేశారు. వైట్ అండ్ మెరూన్ అదే రెడ్ కలర్ రోజెస్ తో ఒక బాల్ లాగా చేశారు. చాలా బాగుంది. ఇది కూడా చాలా అట్రాక్టివ్ గా అనిపించింది. సో ఇక్కడ ఫోటోలు అంటే లోపలికి ఒక చుట్టూ కూడా అక్కడ చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరూ వాచ్ చేస్తున్నారు అన్నమాట. లోపలికి వెళ్ళనివ్వడం లేదు. ఎందుకంటే లోపలంతా కూడా మొత్తం అంతా కూడా అక్కడ లైటింగ్స్ అది కూడా సెట్ చేశారు కదా, వాటికి సంబంధించిన వైర్స్ అనేవి, కనెక్షన్ అనేది కిందనుంది అని చెప్పేసి వాళ్ళు కాపలా కాస్తున్నారు అన్నమాట. వాళ్ళు అసలు లోపలికి ఎవరిని కూడా క్రౌడ్ ని లోపలికి ఎలో చేయట్లేదు. సో ఇలాగా ఫిషెస్ తో కూడా ఉడా అని చెప్పేసి వాళ్ళు డెకరేట్ చేసి పెట్టారు. బాగుంది ఇది కూడా. సో చిన్నపిల్లలు అయితే లోపలికి వెళ్ళి కూడా ఫొటోస్ దిగుతున్నారు. పెద్దవాళ్ళు అయితే మాత్రం బయట నుంచే ఫొటోస్ దిగుతున్నారు. లోపల కూడా ఒక కలసం పెట్టారు. ఈ కలసాన్ని పూర్తిగా తెల్ల చామంతి పూలతో డెకరేట్ చేశారు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఒక మొసలిని పెట్టారు. అది మొత్తం పూర్తిగా కాలీఫ్లవర్స్ తో డెకరేట్ చేశారు. అసలు దగ్గర నుంచి చూస్తే గానీ అది తెలియదు మాట. అండ్ సింహాచలం అప్పన్న స్వామి విగ్రహం కూడా పెట్టారు. చూడండి ఇక్కడ కాలీఫ్లవర్స్ తో ఎలా డెకరేట్ చేశారు అనేది. నీళ్లు పెట్టి చుట్టూని ఒక మొసలిని పెట్టారన్నమాట. ఇక్కడ సింహాచలం అప్పన్న స్వామి విగ్రహాన్ని పెట్టారు. అది కూడా డెకరేట్ చేశారు. వైజాగ్ లో ఏమైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా మాక్సిమం పెట్టారు ఇలాగే. అండ్ నాకు చాలా మోస్ట్ ఫేవరెట్ బటర్ఫ్లై ఇక్కడ డిజైన్ పెట్టారు. చాలా బాగుంది. చాలా బాగా డెకరేట్ చేశారు. కానీ లోపలికి అసలు ఎవరిని అలౌ చేయట్లేదు. చుట్టూ కూడా చాలా బాగుంది. చుట్టూ కూడా ఫ్లవర్స్ తో పూర్తిగా డెకరేషన్ చేసి పెట్టారు. ఓన్లీ ఫ్లవర్స్ తోటే కాదండి, వెజిటేబుల్స్ తో కూడా కొన్ని డెకరేషన్స్ అనేవి ఉన్నాయి. అలాగే ఫ్రూట్స్ తో కూడా డెకరేట్ చేశారు కొన్ని. సో ఇక్కడికి వచ్చేసరికి వెజిటేబుల్స్ డెకరేషన్ అనేది ముందునుంటుంది మన వీడియోలో.
సో ఇలాగా మొత్తం ఫ్లవర్స్ తో డెకరేట్ చేసిన టవర్స్ అవి పెట్టారు. చాలా చాలా అట్రాక్టివ్ గా మొత్తం ఆ లైటింగ్స్ లో చాలా బాగా అనిపించింది. చాలా ఎక్కువ సేపు ఉండాలనిపించింది కానీ ఆ క్రౌడ్ కి మళ్ళీ తొందరగా వెళ్ళిపోతే మంచిది అని అనిపించింది. ఆ ఫ్లవర్స్ చూస్తే ఉండాలనిపిస్తుంది. సో ఇలా పిల్లలు ఆడుకుంటున్నారు, లోపలికి వెళ్ళి ఫొటోస్ దిగుతున్నారు. అక్కడ బొకేస్ లా పెట్టారు కదండి, దాని దగ్గర పేరెంట్స్ పిల్లలు లోపలికి పంపించి ఫొటోస్ తీసుకుంటున్నారు. చాలా చాలా హడావుడిగా ఉంది ఆ రోజైతే. ఇక్కడ వెజిటేబుల్స్ తో కార్వింగ్స్ చేసి పెట్టారండి, చాలా బాగుంది. చాలా మనం బూడిద గుమ్మడికాయ అని చెప్పేసి అంటాం కదా, వాటినే చాలా ఎక్కువగా కార్వింగ్ చేసి పెట్టారు. అవన్నీ కూడా బూడిద గుమ్మడికాయ అండ్ బాటిల్ గార్డ్ అంటాం కదా, దాన్ని ఏమంటారు, ఆనపకాయ. ఆనపకాయతో కూడా కార్వింగ్ చేసి వినాయకుడిని అక్కడ పెట్టారు. అవన్నీ కూడా బూడిద గుమ్మడికాయని అలాగా షేపెడ్ గా చేసి పెట్టారండి. చాలా బాగుంది. కార్వింగ్స్ అన్ని కూడా చాలా చాలా అట్రాక్టివ్ గా అనిపించినాయి. మొత్తం అంతా కూడా వెజిటేబుల్స్ తోటే. ఇది థర్డ్ డే అవటం వలన ఇది చూడండి, ఇక్కడ ఒక ఎలిఫెంట్ ని వంకాయలతో చేశారు. ఇది మొత్తం అంతా కూడా చాలా బాగుంది. అండ్ మళ్ళీ ఫ్లవర్ డెకరేషన్స్ చుట్టూ కూడా చాలా చాలా అట్రాక్టివ్ గా అనిపించింది. చూసిన వాళ్ళకి చాలా బాగా అనిపిస్తుంది. సో మేము వెళ్ళేసరికి ఇంకెలాగో థర్డ్ డే అయిపోయింది కాబట్టి కొంతవరకు కూడా వాడిపోయినాయి అంట అనిపించినాయి ఆ వెజిటేబుల్స్ అవిని. కాకపోతే పర్వాలేదు, అవి షేప్స్ లో కనిపిస్తున్నాయి. సో అదే లాస్ట్ డే. నా నెక్స్ట్ డే సండే అయినప్పటికీ కూడా అవి ఉంచలేదంట, మొత్తం ఆ రోజే షో కంప్లీట్ చేసేసారని చెప్పేసి అని అన్నారు. సో ఇక్కడ ఫ్రూట్స్ తోనండి, మొత్తం ఫ్రూట్స్ తో పెట్టారు. డిజైన్ అంతా కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ బుద్ధ ఉంది. బుద్ధకి ఎదురుగా కూడా ఫ్రూట్స్ తో పెట్టారు. చాలా 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 అట్రాక్టివ్ గా అన్ని ఫ్రూట్స్ ని పెట్టారు. లోపల అన్ని ఫ్రూట్స్ తో ఒక టవర్ లాగా కట్టారు. చాలా బాగా అనిపించింది. ఇది కూడా చూడటానికి చాలా బాగుంది. ఇక్కడైతే చిన్నపిల్లలు లోపలికి వెళ్ళి ఫొటోస్ దిగుతున్నారు. చాలా చాలా బాగుంది. అంటే ఇవన్నీ కూడా మనకి అట్రాక్టివ్ గా అనిపిస్తున్నాయి చూడటానికి. కనువిందు అని చెప్పేసి అంటాం కదండి, అలా కనువిందుగా అనిపిస్తున్నాయి. చిన్నపిల్లలకైతే అసలు ఒక అంటే అలా కలర్ఫుల్ గా కనిపించేసరికి వాళ్ళకి ఒక ఆనందం అనేది ఉంటుంది కదా. సో అది ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. సో ఇక్కడైతే ఒక హార్ట్ షేప్ లో ఒక ఫ్లవర్స్ అనేవి డెకరేట్ చేశారు. కానీ ఇక్కడ అసలు క్యూ మామూలుగా లేదండి. నేను అసలు లోపలికి వెళ్ళడానికి కూడా నేను అసలు ట్రై చేయలేదు అనమాట. దూరం నుంచే ఇలాగా క్యాప్చర్ చేసుకుని వచ్చేసాను. ఇంకా క్యూ కట్టేశారు ఫొటోస్ కోసము. ఇంకా కార్టూన్స్ తో డెకరేషన్ ఇంకా చాలా ఉన్నాయండి అక్కడ. ఇదంతా కూడా చూసుకుని ఇక్కడ చూడండి, కొంచెం డ్రాగన్ ని ఇక్కడ వెజిటేబుల్స్ తో చేశారు, డెకరేట్ చేశారు. కాకరకాయ అండి ఇది, కాకరకాయలతో డెకరేట్ చేసిన ఇది డ్రాగన్ అన్నమాట. బాగుందని నేను దగ్గరకు వెళ్ళి క్యాప్చర్ చేసుకుని వచ్చేసాను. సో ఇదంతా లైటింగ్స్. నెక్స్ట్ స్క్రీన్ మీద అసలు లోపల ఏమేమి పెట్టారనేది ఒక స్క్రీన్ పెట్టి స్క్రీన్ లో చూపిస్తున్నారు. సో అదంతా తిరిగేసరికి మ్యాండేటరీ కదండి, ఏదో ఒకటి తినాలి కంపల్సరీ పిల్లలకి అయితే. సో అక్కడ కొంచెం ఏదో ఒకటి తీసుకుని వాటర్ బాటిల్ అదిని తర్వాత అక్కడ సో ఎవ్రీ 15 minutes కి లేజర్ షో ప్లే అవుతుందండి లోపలనే. సో ఆ లేజర్ షో దగ్గర అందరూ కూడా స్టెప్స్ అవి ఉంటాయి, కూర్చోవచ్చు. కూర్చుని చూస్తారు, కొంతమంది నిలబడి చూస్తారు. సో మంచి మంచి పేట్రియాటిక్ సాంగ్స్ అనేవి ప్లే చేస్తూ దానికి తగ్గట్టుగా ఇలా వాటర్ ని ప్లే చేస్తూ ఉంటే చాలా చాలా మంచి ఉత్సాహంగా పిల్లలు అది కూడా గంతులు వేస్తూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ. చాలా బాగుంది. నేను సాంగ్స్ ఎందుకు పెట్టలేదంటే కాపీరైట్ ఉంటుంది కదా, అందుకోసం అని పెట్టలేదు. సో చాలా చాలా బాగుంది ఇది. ఈ లేజర్ షో అయితే దగ్గర ఒక 15 minutes నుంచి 20 minutes లోపల ఉంటుంది. ఇది లాస్ట్ లేజర్ షో అన్నమాట. ఇది అయిపోతే మొత్తం కంప్లీట్ గా పార్క్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఇంక ఇది చూసుకుని మేమైతే అక్కడ బయటకైతే వచ్చేసాము. ఇదైతే చూడటానికి చాలా 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 బాగా అనిపించింది. ఎవ్రీ ఇయర్ ఉండిందే, కాకపోతే ఎప్పుడు కొత్తగా ఇయర్లీ ఒకసారి చూస్తాం కాబట్టి కొత్తగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో దానికి ఆ పాటలకు తగ్గట్టు అవి ఆ వాటర్ అలా డాన్స్ చేస్తూ ఉంటే చూడటానికి చాలా బాగుంది. సో పేట్రియాటిక్ సాంగ్సే ఎక్కువ ప్లే చేస్తారండి దీనికి, చాలా బాగుంటాయి.
సో ఇది చూసుకుని ఇంకా బొన్సాయి గార్డెన్ ఉందని చెప్పేసి అని బయటకు వస్తూ వస్తూ బొన్సాయి గార్డెన్ లోకి వెళ్ళి అది కూడా చూసుకుని, అది పగలైతే బాగా కనిపించేది, నైట్ అయిపోవడం వలన కొంచెం లైటింగ్స్ లో అలా అలా కనిపించింది. ఒక కొంచెం వరకు చూసుకుని కొన్ని మొక్కల వరకు బొన్సాయి మొక్కలు చూసుకుని, బొన్సాయి మొక్కలు చాలా పెద్దవి అయిపోయాయండి, చిన్న చిన్నవి కాదవి. మామూలుగా అయితే స్మాల్ సైజ్ కూడా ఉంటాయి కదా, ఇక్కడ చాలా పెద్ద సైజు ఉన్నాయి. సో మా అబ్బాయికి ఇంట్రెస్ట్ అన్నమాట బొన్సాయి మొక్కలంటే. సో వాటిని చూసుకుని ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాం అన్నమాట. రిటర్న్ వచ్చేసి మేము ఆర్కే బీచ్ నుంచి వచ్చామండి. అప్పటికి విశాఖ ఉత్సవాల్లో భాగంగా లాస్ట్ డే కదా, సునీత ఇంకా రామ్ మిరియాల వీళ్ళందరూ వచ్చి సాంగ్స్, నెక్స్ట్ ఆర్జే చైతు వీళ్ళందరూ కూడా వచ్చి స్టేజ్ షో చేస్తున్నారు. సో మేము ఆగలేదు, ఆన్ ది వే ఇలా చూసుకుంటూ ఇవన్నీ కవర్ చేసుకుంటూ, జస్ట్ అప్పటికే లేట్ అయిపోయింది, 9 దాటేసింది కదా. సో ఇంక అందుకోసం ఆన్ ది వే అవన్నీ అలా క్యాప్చర్ చేసుకుంటూ ఇంటికైతే వెళ్ళిపోయామండి. సో ఇదండి టుడేస్ వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మనీ వ్లాగ్స్. మరొక మంచి వ్లాగ్ తో మీ ముందుకు వస్తా.